నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఓ పక్క సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, మరో పక్క దేశాధినేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు దాయాది అటు విరోధి ఇద్దరు భారత్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పక్కనే ఉన్న పాక్ దొంగ దెబ్బతీస్తుంటే వాడికి మద్దతిస్తూ చైనా కూడా వెన్నుపోటు పొడుస్తోంది. మరి ఈ అరాచకాన్ని బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నిలదీస్తారా? ఈ బ్రిక్స్ సదస్సులో భారత్ పైనమెటు నష్టాన్ని అంటే పాకిస్తాన్ చైనాలు కలిపి ఇటువంటి గాయాలు మన మీద పోస్తున్నారో వాటిని తట్టుకుంటూ ఎదురుదాడి చేస్తూ అట్ ది సేమ్ టైం మన ఉత్పత్తిని పెంచుకుందామంటున్నారు. అంటే మనం చైనాని బలహీనపరచడం కాదు, చేయలేము, మనం బలపడాలి. మన ధ్యేయం ఏమిటంటే చైనాను దానంతకు అదే పోతుంది. పాకిస్తాన్ దానికి ఆత్మహత్య చేసుకుంటుంది, అంత కలహాలతో ఆత్మహత్య చేసుకుంటుంది. అది జరుగుతూ ఉండనివ్వండి. మనకి ఆఫ్ఘనిస్తాన్ మన ఫ్రెండ్ అయింది, మన సార్కులు ఇతర దేశాలన్నీ కూడా మన తరఫు నుంచి అనమాట అండి. ఈ సుహృద్భావాన్ని ఉపయోగించుకొని ఇది చాలా కాంట్రాస్ట్ అండి. 1962లో చైనా మనం యుద్ధం చేసినప్పుడు మన తరఫున నుంచున్నవాడు ఒక్కడు లేడు. ఈనాడు ప్రపంచం అంతా కూడా మన దేశం మనకి కనీసం తటస్థంగానే ఉన్నదన్నమాట, మన వ్యతిరేకంగా కూడా లేదు. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని చైనాను బలహీనపరిచే వాణిజ్యపు ఆంక్షలను విధించడం కన్నా భారతదేశంలో సర్వతోముఖమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తిని అలాగే ప్రతిరక్షా శక్తిని పెంచుకోవటం మనకు అవసరం. అదే మనం చేస్తున్నాం. దిగుమతిలో సింహభాగం అంటే 18.81%, 18.81% మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటి యొక్క చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్ వాల్యూ మనం లెక్కేసినట్టయితే కనుక దాదాపుగా అది 3,92,000 కోట్లు ఉంటుంది. అంటే $58,655.54 మిలియన్ US. సో ఇది మన క్వాంటిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా. సో దీన్ని మనం కనుక వాళ్ళని కాదని మనం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే కనుక మెయిన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. అందుకనే 2 స్లోగన్స్ మోడీ గారు తీసుకున్నది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, అట్ ద సేమ్ టైం ఆయన ఇంకో స్లోగన్ ఇచ్చింది స్కిల్ ఇండియా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కావాల్సినటువంటి నైపుణ్యాల అభివృద్ధి జరగాలి, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు కల్పన జరగాలి. సో రెండిట్లి ఈ పాలసీల కన్నా మేక్ ఇన్ ఇండియా కానీ స్కిల్ ఇండియా కానీ వీటి యొక్క పాలసీల ముఖ్య ఉద్దేశం చైనాని వాణిజ్యపరంగా ఎదుర్కోవడానికి ఒక ప్రాతిపదికను తయారు. చైనా వస్తువుల్ని బ్యాన్ చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా? వెల్కమ్ బ్యాక్. మనం చైనా వస్తువుల్ని బ్యాన్ చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా? అసలు చైనాను దెబ్బతీయడానికి ఇది ఒక్కటే మార్గమా? మన దేశంలో గుండు సూదు నుంచి గాడ్జెట్ల వరకు అన్ని మేడ్ ఇన్ చైనాయే వాడుతున్నప్పుడు ఆ చైనా వస్తువులను ఆపడం సాధ్యమవుతుందా? అసలు భారత్ మార్కెట్లను చైనా ఎంతలా ముంచెత్తిందో తెలుసా? కంపీట్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఒకటి మనం బాగా చేసుకోవాలి. చైనా ఎక్కువగా అన్ని దేశాలకి వాళ్ళు ఎగుమతులు చేస్తుంటే భారతదేశం తయారు చేసే వస్తువులన్నీ భారతదేశం కన్జంప్షన్కి ఎక్కువగా చేస్తున్నాయి. ఇది ఒక రకంగా భారతదేశానికి ఒక సేవింగ్ ఫీచరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యం ఇప్పుడు నెలకొని ఉంది. కాబట్టి దానివల్ల కొనుగోలు శక్తి అన్ని దేశాల్లో కూడా పడిపోవడం వల్ల చైనా వస్తువులకి గిరాకీ తగ్గిపోతుంది. దానివల్ల చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశం ఈరోజు కూడా చైనాకి అతిపెద్ద మార్కెట్. కాబట్టి భారతదేశం చైనాను నిలవరించాలంటే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బాగా కానీ స్ట్రెంగ్థెన్ చేసినట్టయితే, బలోపేతం చేసినట్టయితే చైనా వస్తువుల్ని నిలవరించవచ్చు. ప్రతి చిన్న వస్తువు దీపావళి సామాన్ నుంచి వినాయకుడి బొమ్మల వరకు చైనానే తయారు చేసి పంపిస్తుంది. ఇవి భారతదేశంలో కూడా అతి తక్కువ రేటుకి బాగా తయారు చేసేటువంటి నిపుణులు ఉన్నారు. కానీ మనం దానిపైన ఎప్పుడూ దృష్టి సారించలేదు. మనం భారతదేశం చైనా నుంచి దాదాపు $65 బిలియన్ వస్తువులని, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేసేది $20 బిలియన్. అంటే సంవత్సరానికి భారతదేశం నుంచి చైనాకి 3 లక్షల పైన కోట్ల రూపాయల పైన భారతదేశం యొక్క సొమ్ము ధనం చైనాకి వెళుతుంది.
అంటే ఈ 3 లక్షల కోట్ల రూపాయలు చైనాకి ఇచ్చి వాళ్ళ సైన్యాన్ని బలపరచుకోవటం అవుతుంది కదా. ఎందుకు అవుతోంది? అది వద్దు అనుకున్నాం అనుకోండి. మరి ఈ స్వదేశీ వస్తువులను మనం ప్రేమించగలమా? 1905లో బెంగాల్ని విభజించినప్పుడు స్వదేశీ మూవ్మెంట్ జరిగింది. విదేశీ వస్తువులను బహిష్కరించడమే కాదు, తగలబెట్టామన్నమాట అండి. అప్పుడు అటువంటి దేశభక్తి ఉన్నది. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా చైనాలో తయారు చేయబడినటువంటి వస్తువు భారతదేశంలో మరే దేశంలోనూ తయారు చేయబడ్డ వస్తువు కన్నా తక్కువ ఖరీదుతో జరుగుతుంది. గుండెలు కానించి, మొలతాడు కానించి, కర్రలు కానించి ప్రతి వస్తువు కూడా చైనాలో చేయబడింది తక్కువ ధరలో ఉంటుంది. అంత తక్కువ ధరలో మనకి ఉంటే చివరికి పప్పు దినుసులు కూడా మనం దిగుమతి చేసుకుంటాం. సోయాబీన్స్ అనమాట అండి. ఆయిల్ దిగుమతి చేసుకుంటాం, బట్టలు దిగుమతి చేసుకుంటాం, గుండెలు దిగుమతి చేసుకుంటాం, దువ్వెలు దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఇది కాదు. 5 రూపాయలు ఇచ్చే బదులు 15 రూపాయలు పెట్టి కొనుక్కోమని మనం ఏ భారతీయుడి కన్నా చితి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి మనం ఆ చైనా వస్తువులను బహిష్కరించినట్లయితే దేశభక్తి ద్వారా మనం ఎక్కువ ధరను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామా లేదని నా ఉద్దేశం అనమాట అండి. అసలు చైనా వాడి సక్సెస్ సీక్రెట్ ఏంటి? వాడికి బుద్ధి చెప్పలేమా? దెబ్బ కొట్టలేమా? బ్యాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్జికల్ అటాక్ తో పాకిస్తాన్ కు బుద్ధొచ్చేట్లు చేశాం. మరి తెర వెనక నుంచి ఆ దేశానికి మద్దతిస్తూ మన నాశనాన్ని కోరుకుంటున్న చైనాకు ఎలా బుద్ధి చెప్పాలి? చైనా వాడి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుని దాన్ని దెబ్బ కొట్టడం సాధ్యమవుతుందా? వస్తూత్పత్తి రంగంలో చైనాను మనం అధిగమించగలమనుతోంది. భారతదేశానికన్నా చైనా యొక్క వైశాల్యం 3 రెట్లు ఎక్కువ. వారి యొక్క జీడిపి అంటే స్థూల ఉత్పత్తి సంవత్సరానికి మనకన్నా 5 రెట్లు ఎక్కువ. చైనా భూభాగం 3 రెట్లు ఎక్కువ. వాళ్ళ యొక్క స్థూల ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ. జనాభా 2 సమానం. అంటే తలసరి ఆదాయం చైనాతో పోల్చి చూసినట్లయితే మనం 4వ వంతు 5వ వంతులో ఉన్నాం అనమాట అండి. సో ఈ బలహీనతను చైనా గుర్తిస్తుంది. కానీ ప్రపంచంలో చైనాతో ఢీకొనగలిగిన శక్తి ఏదన్నా ఎప్పుడైనా ఉండగలదా అంటే భారతదేశం. అలా భారతదేశం శక్తివంతంగా ఉండకోసం దానికి శాశ్వతమైనటువంటి శత్రువును తయారు చేయాలి. అటువంటి శత్రువు ఎవరంటే పాకిస్తాన్ ఆగర్భ శత్రువు. పుట్టికే శత్రుత్వంతో పుట్టిందన్నమాటని. ఇంతవరకు 4 సార్లు యుద్ధం చేసింది. 4 సార్లు కూడా ఓడిపోయింది. చివరికి శ్రీరామ రక్షగా యాటమ్ బాంబును తయారు చేసుకుందే మనం తయారు చేసుకున్నాం అనమాట అండి. కాబట్టి చైనా అనేది మనకి శాశ్వతంగా శత్రువు. మన బలం పెరగకుండా ఉండటం కోసం మన శత్రువుకు అది సహాయం చేయాలన్నమాట అండి. అమెరికాతో కలిసి అయినా చేస్తుంది, ఇప్పుడు రష్యాతో కూడా కలిసి చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నది.